నమస్కారం అండి. మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. అందులో చాలా వరకు మనకు తెలిసిన పాత్రలే, ఇంకా కొన్ని తెలియకుండా కూడా మహాభారత యుద్ధాన్ని వెనక నుంచి నడిపించిన పాత్రలు. ఆ మహాభారత యుద్ధానికి ఆ పాత్రల వల్ల ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చాలానే ఉన్నాయి. అటువంటి పాత్రల్లో ఒక పాత్రే సుభద్రాదేవి పాత్ర. ఈమె యాదవ్ వంశానికి చెందిన రాకుమార్తె. స్వయాన శ్రీకృష్ణుడికి బలరాముడికి చెల్లెలు. పాండవుల్లో మధ్యముడు అయిన అర్జునుడికి భార్య. అర్జునుడికి మొత్తం ఎంతమంది భార్యలు ఉన్నారు, అర్జునుడికి సుభద్రకి కలిపి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అర్జునుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అర్జునుడు ద్రౌపదితో కలిసి పాండవులందరూ మహాప్రస్థానానికి వెళ్ళిపోయిన తర్వాత సుభద్ర ఏమైపోయింది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్ళినట్లయితే, అర్జునుడు ద్రౌపదీదేవిని స్వయంవరానికి వెళ్ళి తన భార్యగా చేసుకుంటాడు. అయితే ఆ సమయంలో కుంతీదేవి చేసిన ఒక చిన్న తప్పు వల్ల ద్రౌపదీదేవి అందరికీ భార్య అవుతుంది. అంటే పంచపాండవుల 5గురికి భార్య అయిపోతుంది. ఆ సమయంలో పాండవులందరూ ఒక నిర్ణయానికి వస్తారు. ఎలా అంటే, ద్రౌపదీదేవి సంవత్సరంలో ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. ఒక సంవత్సరానికి ఒకరి దగ్గర, అలా 5 సంవత్సరాలు 5గురి దగ్గర ఉంటుంది. అయితే ఆ సమయంలో ఎవరూ కూడా, మిగతా 4 కూడా వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళి వాళ్ళ ఏకాంతానికి భంగం కలిగించొద్దు. ఆ ఒప్పందం మీద పాండవుల 5గురు ద్రౌపదీదేవిని భార్యగా స్వీకరిస్తారు. ఇక అదే సమయంలో ద్రౌపదీదేవి కూడా వాళ్ళకి ఒక షరతు పెడుతుంది. ఏంటి అంటే, తాను మాత్రమే వాళ్ళకి పట్టపు రాణిగా ఉండాలి అని. ఇక వాళ్ళు పాండవుల 5గురు తిరిగి వివాహాలు చేసుకున్న ఆ వచ్చిన రాణులు పట్టపు రాణిగా ఉండకూడదని, ఇంకా వాళ్ళని రాజ్యానికి కూడా తీసుకొని రావద్దని షరతు పెట్టి పాండవుల 5గురితోటి ద్రౌపదీదేవి కలిసి ఉంటుంది. అలా గడుస్తున్న సమయంలో ఒకరోజు ధర్మరాజు ద్రౌపదితో కలిసి ఏకాంతంలో ఉన్న సమయంలో అక్కడికి తన ధనస్సు కోసం అర్జునుడు వస్తాడు. ఆ సమయంలో ధర్మరాజు ద్రౌపదీదేవి ఏకాంతంలో ఉంటారు. కానీ వాళ్ళు అర్జునుడిని ఏమీ అనరు. తాను చేసిన తప్పును వాళ్ళిద్దరూ కూడా క్షమిస్తారు. కానీ అర్జునుడు మాత్రం తాను అపరాధం చేశానని అపరాధ భావంతో తీర్థయాత్రలకి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని 12 నెలలు తీర్థయాత్రలకు వెళ్తాడు. అలా వెళ్తూ ఒకరోజు గంగా నది ప్రవాహం దగ్గరికి చేరుకుంటాడు. ఆ గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఒక అల వచ్చి అర్జునుడిని తాకుతుంది. ఆ అల దాటికి అర్జునుడు వెళ్ళి మరొక చోట పడతాడు. అక్కడ నాగలోకానికి చెందిన యువరాణి ఉలుపు ఉంటుంది. ఆ ఉలూపిని చూసిన వెంటనే అర్జునుడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడైపోయి ఆమెని వివాహం చేసుకుంటాడు. అలా ఉలూపికి అర్జునుడికి వివాహం జరిగి కొన్నాళ్ళు అర్జునుడు అక్కడే ఉంటాడు. వాళ్ళిద్దరి ప్రేమకి గుర్తుగా ఇరవన్ అనే ఒక కుమారుడు కూడా జన్మిస్తాడు. ఆ తర్వాత అర్జునుడు ఉలూపిని అక్కడనే ఉంచేసి మళ్ళీ అతను తీర్థయాత్రలకి బయలుదేరుతాడు. అలా వెళ్తున్న సమయంలోనే మణిపుర రాజ్యం చేరుకుంటాడు. ఆ మణిపుర రాజ్యంలో చిత్రవాహనుడి కుమార్తెను చూస్తాడు. ఆ చిత్రంగద కూడా బహు అందగత్తే. చిత్రవాహనుడి కోరిక మేరకు చిత్రంగదను వివాహం చేసుకుంటాడు. చిత్రంగదకు అర్జునుడికి కలిపి బభ్రువాహనుడు అనే మరొక కుమారుడు కూడా జన్మిస్తాడు. అయితే బభ్రువాహనుడిని వాళ్ళ తాత అయిన చిత్రవాహనుడు నాకే ఇవ్వవలసిందిగా కోరుకుంటాడు. ఎందుకంటే చిత్రవాహనుడికి వారసుడు లేడు, ఒకే ఒక్క కుమార్తె చిత్రంగద. అందుకని చిత్రంగదని బభ్రువాహనుడిని చిత్రవాహనుడు అక్కడే ఉంచుకుంటాడు. ఇక అర్జునుడు అక్కడి నుంచి కూడా బయలుదేరి వెళ్తాడు. చివరగా తన తీర్థయాత్రలో చివరి మజిలీగా ద్వారక చేరుకుంటాడు అర్జునుడు. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడిని దర్శించుకున్న తర్వాత ద్వారకలో ఒక జాతర జరుగుతుంది. దానికి మీరు కూడా వచ్చి హాజరైతే మంచిది అని శ్రీకృష్ణుడు అడుగుతాడు. దానికి అర్జునుడు అంగీకరిస్తాడు. రైవత పర్వతం దగ్గర జరుగుతున్న ఉత్సవానికి
అర్జునుడు శ్రీకృష్ణుడు ఇద్దరూ హాజరవుతారు. ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీకృష్ణుడి చెల్లెలైన సుభద్రను చూసి అర్జునుడు మనసు పారేసుకుంటాడు. కానీ బలరాముడు శ్రీకృష్ణుడు మాట విని అతని చెల్లెలైన సుభద్రని అర్జునుడికి ఇవ్వడానికి అంగీకరించాడు. ఎందుకంటే బలరాముడు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనుడికి తన చెల్లెల్ని ఇచ్చి వివాహం చేయాలి అని అనుకుంటాడు. అందుకని శ్రీకృష్ణుడు చెప్పిన మాటని బలరాముడు వినడు. అయితే సుభద్రకి స్వయంవరం ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం తీసుకుంటాడు బలరాముడు. అలా నిర్ణయం తీసుకొని ఒకరోజు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకోవడానికి బలరాముడు బయటికి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రుక్మిణికి, సత్యమామకి, ప్రద్యుమ్నుడికి ఇక్కడ జరుగుతున్న విషయం అంతా చెప్పి అర్జునుడిని పిలిచి అర్జునుడికి సుభద్రకి దొంగచాటుగా వివాహం చేసి వాళ్ళిద్దరినీ కలపాలి అని నిర్ణయం తీసుకుంటారు. ఇక బలరాముడు ఎలాగో లేడు కాబట్టి అర్జునుడికి సుభద్రకి వివాహం జరిపించేస్తారు. వివాహం జరిపించిన తర్వాత వాళ్ళిద్దరినీ ఇంద్రప్రస్థానానికి ప్రత్యేక రథం ఏర్పాటు చేసి రథసారథికి చెప్పి మరి జాగ్రత్తగా ఇంద్రప్రస్థకి పంపిస్తాడు శ్రీకృష్ణుడు. ఇక బలరాముడు తిరిగి వచ్చిన తర్వాత జరిగిన విషయమంతా తెలుస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి సుభద్రాదేవికి దొంగచాటుగా వివాహం చేశాడన్న విషయం తెలుసుకొని అగ్గిమీల గుగ్గిలమైపోతాడు బలరాముడు. అర్జునుడి పైన యుద్ధం చేయడానికి బయలుదేరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడిని చూసి, అన్నా, నువ్వు ఎవరిపైన యుద్ధం చేయడానికి వెళ్తున్నావు? ఇప్పుడు అర్జునుడు మన బావ, మన చెల్లెని వివాహం చేసుకున్నాడు. కాబట్టి మన చెల్లె భర్త పైన యుద్ధం చేయడం అనేది సరైన పని కాదు, యుద్ధం చేయొద్దు అని చెప్పి బలరాముణ్ణి శాంతపరుస్తాడు. ఇక అర్జునుడు సుభద్రాదేవిని తీసుకొని ఇంద్రప్రస్థానానికి వెళ్తాడు. ఆ సమయంలో ఇంద్రప్రస్థలో ఉన్న ద్రౌపదీదేవి అర్జునుడిని, సుభద్రాదేవిని చూసి చాలా కోపం తెచ్చుకుంటుంది. ముందుగానే ద్రౌపదీదేవి ఒక షరతు పెడుతుంది కదా, ఎవరిని కూడా వీళ్ళు ఉండే రాజ్యానికి తీసుకొని రాకూడదు అని. ఆ షరతు అర్జునుడు ఉల్లంఘించినందుకు ముందుగా కోపం తెచ్చుకుంటుంది. కానీ తర్వాత శాంతపడి అర్జునుడిని, ద్రౌపదీదేవిని ఇంద్రప్రస్థానానికి సగర్వంగా ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత అర్జునుడు పూర్తిగా సుభద్రాదేవి దగ్గరే ఉంటూ ఉంటాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి విషయాన్ని సుభద్రాదేవికి చెప్తూ ఉంటాడు. అలా కొంతకాలం గడుస్తుంది. సుభద్రాదేవి గర్భవతి అవుతుంది. ఆ సమయంలో కూడా అర్జునుడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు జరిగిన ప్రతి విషయాన్ని కూడా సుభద్రాదేవి పడక గదిలోకి వెళ్ళిన సమయంలో చెబుతూ ఉంటాడు. అలా ఒకరోజు సుభద్రాదేవి మగధ నిద్రలో ఉన్న సమయంలో అర్జునుడు అసలు పద్మవ్యూహంలోకి వెళ్ళడం ఎలా అనే విషయాన్ని చెబుతూ ఉంటాడు. అలా పద్మవ్యూహంలోకి వెళ్ళడం ఎలా అనేది తెలుసుకున్న సమయానికి సుభద్రాదేవి పూర్తి నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇక తాను నిద్రపోయింది కదా అని అర్జునుడు పద్మవ్యూహంలోకి నుంచి బయటికి రావడం ఎలా అనే విషయాన్ని మాత్రం చెప్పడు. ఇదంతా సుభద్రాదేవి కడుపులో ఉన్న అభిమన్యుడు వింటూ ఉంటాడు. ఆ విధంగా అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం వరకే తెలుస్తుంది, కానీ తిరిగి బయటికి రావటం అనేది మాత్రం తెలియదు. ఇక ఇలా గడుస్తున్న సమయంలో పాండవులు మాయాజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోవటం, దాని పర్యవసానంగా అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి కూడా వెళ్తారు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న సుభద్రకి అభిమన్యుడు జన్మిస్తాడు. వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలోనే అభిమన్యుడికి తన మేనమామ బలరాముడి కుమార్తె అయిన శశిరేఖతో వివాహం జరుగుతుంది. తర్వాత తన తండ్రి కోరిక మేరకు విరాటరాజు కుమార్తె అయిన ఉత్తరుని కూడా రెండో వివాహం చేసుకుంటాడు. ఇక అజ్ఞాతవాసం ముగించుకొని వచ్చిన తర్వాత పాండవులు మహాభారత యుద్ధాన్ని మొదలు పెడతారు. ఆ యుద్ధంలో అభిమన్యుడు కూడా పాలు పంచుకుంటాడు. ఇక యుద్ధంలో ఎన్ని ఎత్తుగడలు వేసినా పాండవులకే విజయం వరిస్తుంది అనే కోపంతో కౌరవుల్లో వృద్ధులు ఇంకా చాలా గొప్ప యోధాతి యోధులందరూ కలిసి పద్మవ్యూహాన్ని రచిస్తారు. ఆ పద్మవ్యూహం రచించే సమయానికి అక్కడ పద్మవ్యూహం గురించి తెలిసిన అర్జునుడు, శ్రీకృష్ణుడు ఉండరు. కానీ పద్మవ్యూహం లోపలికి పోవడం మాత్రమే తెలిసిన అభిమన్యుడు ఉంటాడు. ఇక పద్మవ్యూహాన్ని ఎలాగైనా ఛేదించాల్సిందే అని అనుకున్న మిగతా నలుగురు పాండవులు అభిమన్యునితో
పద్మవ్యూహంలోకి అడుగు పెట్టాలనే నిర్ణయం తీసుకుంటారు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి అడుగు పెట్టగానే నలుగురు పాండవులని బయటనే నిలువరించి అభిమన్యుణ్ణి ముక్కుపచ్చారని చిన్న బాలుడని కూడా చూడకుండా, అభిమన్యుణ్ణి చేతిలో ఆయుధం కూడా లేదని చూడకుండా చాలా ఘోరంగా చంపివేస్తారు. ఇక ఆ విషయం తెలుసుకున్న అర్జునుడు అగ్గి మీద గుగ్గిలమైపోతాడు. అప్పటిదాకా కౌరవుల్ని ఎలా చంపాలి, అసలు ఎందుకు చంపాలి అని ఆలోచిస్తున్న అర్జునుడు ఇక కౌరవులందరినీ చంపాలనే నిర్ణయం అభిమన్యుడి మరణం తర్వాతనే తీసుకుంటాడు. అభిమన్యుడు మరణించే సమయానికి విరాటరాజు కుమార్తె అయిన ఉత్తర గర్భవతిగా ఉంటుంది. ఆమె గర్భంలో పాండవుల వంశోద్ధారకుడైన కశ్యపుడు ఉంటాడు. ఇక మహాభారత యుద్ధం ముగుస్తుంది. ఆ యుద్ధంలో కౌరవులు అందరూ మరణిస్తారు. ఆ తర్వాత ధర్మనందనుడు తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా 36 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ సమయంలో ఒకరోజు శ్రీకృష్ణుడు అభిమన్యుడు మరణించే సమయానికి విరాటరాజు కుమార్తె అయిన ఉత్తర గర్భవతిగా ఉంటుంది. ఆమె గర్భంలో పాండవుల వంశోద్ధారకుడు పరీక్షిత్తు ఉంటాడు. ఇక మహాభారత యుద్ధం ముగిసిపోతుంది. ఆ యుద్ధంలో కౌరవులందరూ మరణిస్తారు. ఆ తర్వాత ఒకరోజు యుద్ధం మొత్తం ముగిసిన తర్వాత ఒకరోజు శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్తాడు. యుద్ధంలో తన 100 మంది పిల్లలు చనిపోయారనే బాధతో ఉన్న గాంధారి శ్రీకృష్ణుడిని చూడగానే, నా 100 మంది పిల్లలు ఎలా అయితే మరణించారో నీ యదువంశం కూడా కూకుటి వేళ్లతో సహా పెగిలించుకొని పోతుంది, నీ యదువంశం కూడా సర్వనాశనమైపోతుంది అని శాపమిస్తుంది. ఇక శ్రీకృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్యాన్ని ధర్మరాజు తన చేతిలోకి తీసుకొని ధర్మనందనంగా రాజ్యాన్ని 36 సంవత్సరాల పాటు పరిపాలిస్తూ ఉంటాడు. గాంధారి పెట్టిన శాపం మేరకు ఈ 36 సంవత్సరాల్లోనే 32 సంవత్సరాల తర్వాత పూర్తి యదువంశం సర్వనాశనమైపోతుంది. యదువంశం లేదు, ఇక తన బావ అయిన శ్రీకృష్ణుడు లేదు అనే బాధలో పాండవులు రాజ్యాన్ని పరిపాలించలేకపోతూ ఉంటారు. అప్పుడు వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేము ఏం నిర్ణయం తీసుకోవాలి అని అడుగుతారు. దానికి వ్యాసుడు, మీరు మహాప్రస్థానానికి వెళ్ళిపోండి అని చెప్తారు. ఆ తర్వాత వెంటనే ఈ పంచపాండవులు అభిమన్యుడు కుమారుడు అయిన పరీక్షిత్తుకి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేసి పరీక్షిత్తుకి రక్షణగా సుభద్రాదేవిని ఉంచి పాండవులు 5 వారితో పాటు ద్రౌపదీదేవి కూడా మహాప్రస్థానానికి వెళ్ళిపోతుంది. ఇక కొన్నాళ్ల పాటు సుభద్రాదేవి పరీక్షిత్తుకి సంరక్షకురాలుగా ఉంటూ తన రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ తనకు సహాయం చేస్తూ ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత సుభద్రాదేవి ఇంకా పరీక్షిత్తు తల్లి అయిన ఉత్తర కూడా అరణ్యవాసానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొద్ది కాలానికి వీరు కూడా మహాప్రస్థానానికి వెళ్ళిపోయి స్వర్గాన్ని చేరుకుంటారు. ఈ విధంగా సుభద్రాదేవి చరిత్ర అనేది మనకు